చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవప్రసాద్ గారు జరుగుతున్నారు. అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రముఖ న్యాయవాది భరత్ గారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా భరత్ గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా కీలకమైన అంశం కనిపిస్తోంది. మీరు న్యాయవాదిగా కూడా ఉన్నారు. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన పేరిట మూసీ లూటిఫికేషన్ జరుగుతుందని ఇప్పటికీ మనం చూసాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. ఏకంగా 24,000 ఎకరాలకు ఎసరు పెట్టింది ప్రభుత్వం అనే కీలకమైన అంశం కనిపిస్తోంది. లక్షలాది మందిని రోడ్డున పడేసే కుట్ర నడుస్తుందనే ఈ అంశం, ఈ కథనాన్ని మనం ఎట్లా చూడాలి? ఇది ఒక పెద్ద అరాచకమైన ప్రాజెక్ట్ లాగా కనిపిస్తూ ఉంది. ఈ ప్రాజెక్ట్ ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎంతమంది ప్రజలకు నష్టపోతున్నారనే ఒక అసెస్మెంట్ ఉండి చేస్తున్నట్టు కనిపించట్లేదు. దీంట్లో ఏదో స్వలాభం తప్ప సమాజానికి ఉపయోగపడే, అంటే విస్తృత సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ లాగా ఇది లేదు. తర్వాత ఒక భయోత్పాతాన్ని అసలు ఆలోచిస్తేనే భయం కలిగేటువంటి ప్రాజెక్ట్ లాగా 24,000 ఎకరాలు మూసి పక్కన కోర్ హైదరాబాద్ అంటే 400 సంవత్సరాల ముందు ఎక్కడైతే హైదరాబాద్ డెవలప్మెంట్ మొదలైందో ఆ ఏరియా విపరీతమైన డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో మూసీకి అటుపక్కన చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. హైకోర్టు ఉన్నది, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది, సిటీ కాలేజ్ ఉన్నది, ఇట్లా అనేక రకాల స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉన్నది, ఉస్మానియా ఆసుపత్రి ఉన్నది. ఇట్లా మీరు అనేకమైన కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలు కూడా ఉన్నాయి. ఇది కాకుండా అక్కడ పాపులేషను చాలా డెన్సిటీ ఎక్కువ ఉన్న పాపులేషను, ఎక్కువ మంది పేదలు ఉన్న పాపులేషను. తర్వాత 24,000 ఎకరాలు ఆ ఏరియాలో కనుక నిజంగానే ఈ 3,200 ఎకరాలని మాట్లాడుతున్నా కానీ 20 ఇంపాక్ట్ అవుతుంది అనేది ఏదైతే రిపోర్ట్ ఇవాళ నమస్తే తెలంగాణలో ఉటంకించారో అది కనుక జరిగితే ఇది కటాస్ట్రాఫిక్ అని అంటే చాలా దారుణమైన, ఒక అణుబాంబు వేస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. అంటే మానవ జీవితాన్ని, ఈ నగరంలో మానవ జీవితాన్ని కకావికలు చేసే పద్ధతిలో ఉన్నది. ఎక్కడికి పోతారండి మీరు? కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా, అక్విజేషన్ చేయాలి. అక్విజేషన్ చేస్తే దానికి ఒక అక్విజేషన్ యాక్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కొత్త అక్విజేషన్ యాక్ట్ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. రీహాబిలిటేషన్ చేయాలి, తర్వాత అది కాకుండా కాంపెన్సేషన్ ఇవ్వాలి. కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి? మార్కెట్ వాల్యూ మీద 4 అంతలు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత స్ట్రక్చర్ వాల్యూ ఇవ్వాలా, తర్వాత స్వలేశం ఇవ్వాలా. దానికి ఒక పద్ధతి ఉన్నది. ఇవాళ మీరు ఒక అరాచకమైన పద్ధతుల్లో ఈ ఇండ్లను కూలగొట్టేస్తాము, స్వాధీనం చేసుకుంటామంటే మానవ జీవితాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం తప్ప ఈ మూసి సుందరీకరణ ఏదో ఎంకిపెళ్లి సుబ్బుసావుకు వచ్చింది అన్నట్టుగా ఉంది ఇది వ్యవహారం చూస్తూ ఉంటే. బట్ చాలా సీరియస్ విషయం అండి. టీడీఆర్ ఇస్తారని అంటారు. వాట్ ఈస్ టీడీఆర్? టీడీఆర్ ఏమన్నా కరెన్సీనా? టీడీఆర్ తీసుకొని ఏం చేయాలి బాధితులు? ఇప్పుడు నిర్వాసితులు ఉంటారండి, వాళ్ళు టీడీఆర్ తీసుకొని ఏం చేయాలి? టీడీఆర్ దేనికి ఉపయోగపడుతుంది? టీడీఆర్ చాలా లిమిటెడ్ యాక్టివిటీ. అది లిమిటెడ్ ఏరియాలో టీడీఆర్ని ఉపయోగించుకోవచ్చు. రోడ్ ఎక్స్టెన్షన్స్ వీటికి చేసుకునే దానికోసం టీడీఆర్ ఇస్తారు. కంపల్సరీగా టీడీఆర్ఏ తీసుకోవాలంటే, టీడీఆర్ తీసుకోను అని అంటే గవర్నమెంట్ ఒత్తిడి చేసేదానికి వీలు కూడా లేదు. వాడు ఉండే నివాసాన్ని కూలగొట్టి నువ్వు టీడీఆర్ ఇస్తా. టీడీఆర్ ఎంతమంది కొనుక్కుంటారు? దేనికి కొనుక్కుంటారండి టీడీఆర్? అక్రమంగా కట్టుకోవడానికి వీల్లేని ఏరియాలలో ఇది కొనుక్కొని ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేస్తారు. దానివల్ల ఎంత నష్టం అండి? నువ్వు ఇక్కడేమో సుందరీకరణ చేస్తానంటున్నావు, ఇంకొక పక్కనేమో దాన్ని అక్రమాలకు ఉపయోగించుకునే దానికోసం. అంటే కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేని ప్లేస్లో ఈ టీడీఆర్ ఉపయోగించుకొని ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేసేదానికోసం ఇది వాడతారు. ఇదేమో ఒక పక్కన సుందరీకరణ అంటున్నాం, ఇంకొక పక్కనేమో దుర్మార్గంగా. అంటే ఇప్పుడు 30,000 ఎకరాలకి టీడీఆర్ కనుక ఇవ్వాల్సి వస్తే ఎన్ని కోట్ల స్క్వేర్ ఫీట్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, అంటే బిల్డింగ్ రెగ్యులేషన్స్ని మినహాయించుకొని కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానివల్ల వచ్చే దుష్ఫలితాలు ఏందనే స్టడీ ఉన్నదా మీ దగ్గర? సుందరీకరణ అంటే ఇప్పుడు దాన్ని ఉపయోగకరంగా ఉండాలండి. ఆ సమాజం తట్టుకోగలిగిన సుందరీకరణ చేయండి మీరు. ఇప్పుడు ఈ సమాజానికి ఉపయోగపడేది, సమాజం తట్టుకునేది
సుందరీకరణ ఏంటంటే మూసీలో ఉన్న మురికిని తీసేయడం, ఆ బండ్ ఏదైతే ఉందో ఆక్రమింపబడిన బండ్ని క్లియర్ చేసుకోవడం, ఓకే దాంట్లో నీళ్లు వచ్చేటట్టుగా చూసుకోవడం మొట్టమొదట. ఓకే ఆ తర్వాత దాన్ని సుందరీకరణ ఇంకేదైనా చేయాలని అనుకుంటే పబ్లిక్ ప్రైవేట్ అంటే ఎవరైతే అక్కడ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ కోసం ఉపయోగపడేటట్టుగా చేసే కార్యక్రమం ఏమైనా ఉంటే అది వేరే విషయం. ఓకే కానీ వాళ్ళని మొత్తమే అక్కడి నుంచి తీసేస్తామని అంటే మీ ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చినట్టుగా లేదండి. సంజయ్ గాంధీ కాలంలో ఇట్లనే ఢిల్లీలో కొన్ని ఏరియాలని ఇట్లా సమూలంగా తీసేసినారు. ఈ బుద్ధి రాదు కాంగ్రెస్ పార్టీకి. ఓకే ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏమైంది, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన కార్యక్రమానికి తర్వాత వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది. అయినా కానీ వీళ్ళకి బుద్ధి రాదు. ఓకే ఇంత దారుణం అనండి. అసలు ఇది హిట్లర్, ముసోలిని ఇట్లాంటి వాళ్ళు కూడా చేయరు ఇట్లాంటి పని. ఓకే నడి సిటీలో దగ్గర ఒక 50 లక్షల జనాభా ఉంటుంది ఆ ఏరియా. ఇప్పుడు ఈ 30,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. 30,000 ఎకరాలు, 24,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదండి. ఓకే ఒక 50 లక్షల జనాభాని ఇది ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే 50 లక్షల జనాభాని మొత్తము అస్థిరపరిచేసేసి వాళ్ళ జీవితం అయోమయం చేసి సాధించేది ఏముందండి? ప్రభుత్వమే ఇట్లాంటి పనికి పాల్పడడం అని అంటే ఘోరమైన విషయం. రైట్. ఎస్, ఎట్లా చూడాలి దేవిప్రసాద్ గారు? మనం చూసాం 10 ఏళ్ల పాటు హైదరాబాద్ అన్న తెలంగాణ అంటే నిర్మాణాలు చూసాం. ఇప్పుడు ఏకంగా కూల్చివేతలే కొనసాగుతున్నాయనే ఆందోళన మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల్లో వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. భరత్ గారు చెప్పినట్టుగా దాదాపు లక్షలాది మందిని రోడ్డు పాలు చేసే ఈ మొత్తం వ్యవహారాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? రాజు గారు, గుడ్ మార్నింగ్, వీక్షకులకు శుభోదయం. అంటే ఇంతకుముందే పెద్దలు భరత్ గారు చెప్పినట్టు ఇది ఒక విధ్వంసకరమైనటువంటి నేరపూరితమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఈ ప్రభుత్వం అంటే రేవంత్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నదల్లా కూడా యాంటీ కాన్స్టిట్యూషన్, యాంటీ పీపుల్ కన్సర్న్. అంటే ప్రజలతో సంబంధం లేకుండా ప్రజా వ్యతిరేక పనులను చేసేటువంటి దానిలో ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో ప్రజలందరూ కూడా చూస్తారు. ఇవాళ మూసీ సుందరీకరణ పేరు మీద అంటే మూసీని పునర్జీవనం చేయాలనేటువంటి వాళ్ళ ప్రాజెక్ట్ ఏంది? మీరు ఎస్టీపీలను కట్టడి చేసి, మురికి రాకుండా చేసి, నీటిని శుభ్రపరిచేటువంటిగా చేసి, మొత్తంగా కూడా హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలంటే దానికి ముందుగా మీరు ఏం చేయాలి? నదిని పునర్జీవనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారికి ముందు కూడా ఈ ఆలోచన వచ్చింది. మూసీ ప్రాజెక్టుకు సుందరీకరణ అనేటువంటిది కేసీఆర్ హయాంలోనే దానికి అడుగులు పడ్డాయి. కానీ ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఏమి కట్టడాలని టచ్ చేయకుండా మీరు ఆల్టర్నేటివ్స్ ఉపయోగించండి అని చెప్పింది కేసీఆర్ గారు. చాలా స్పష్టంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే మూసీ సుందరీకరణ అయింది. మేము మొన్న మధుబన్ పార్క్ దగ్గరికి పోయినాం, హరీష్ రావు గారితో పాటు మేము అందరం కూడా పోయినాం. వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా మూసీ హై ఫ్లడ్ లెవెల్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు కూడా మాకు ఒక చుక్క నీళ్ళు రాలేదు. మీరు రిటైనింగ్ వాల్ కట్టి దీన్ని పరిరక్షించుకునేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మా ఇళ్ళని ఎందుకు గులుస్తున్నారని ఇలా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాము. ఇది ఒక్కటే కాదు, అంటే ఈ సుందరీకరణ పేరు మీద మొత్తంగా కూడా 24,000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను ఇలా రియల్ ఎస్టేట్గా మార్చి తద్వారా రేపు రాబోయే సాధారణ ఎన్నికలకు డబ్బుల్ని జమ చేసేటువంటి ఒక ఖజానాగా ఇవాళ చాలా స్పష్టంగా జరుగుతున్నది. గాంధీ సరోవర్ ప్రాజెక్టు, గాంధీ ఇన్ని విగ్రహాలు కట్టమన్నాడా? హింసను చేసి మీరు గాంధీ కోరుకున్నది ఏంది? హింస లేనటువంటి సమాజం కావాలని కోరుకున్నాడు, హింస వద్దని అనుకున్నాడు. మీరు ఇవాళ ఏం చేస్తారు? గాంధీ విగ్రహం పేరిట హింస ప్రజలు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఆవేదన ఎంత ఉన్నారు మొత్తంగా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ మీరు టీడీఆర్ని ఇచ్చి ఏం చేయబోతున్నారు అంటే హైదరాబాద్ నగరాన్ని అక్రమ నగరంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే జిహెచ్ఎంసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కట్టడాలు కట్టాలనుకుంటే ఈ ద్వారా టీడీఆర్ తీసుకొని అక్రమ కట్టడాలు కట్టుకోవచ్చని అనాథరైజ్డ్గా మీరు పర్మిషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే హైదరాబాద్ నగరాన్ని మొత్తంగా కూడా 24,000 ఎకరాల ద్వారా వచ్చేటువంటి టీడీఆర్స్ అన్నీ కూడా మీరు హైదరాబాద్ అంతా కూడా విస్తరించి ఆ విస్తరించినటువంటి నగరంలో ఒక విధ్వంసకరమైనటువంటి నగరాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే రేపు ఏ గల్లీలో కూడా ఒక ఫైర్ ఇంజన్ పోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఎక్కడైనా చిన్న ఫైర్ జరిగితే 100 మంది మరణించాలి తప్ప నీకు ఫైర్ ఇంజన్ పోనటువంటి పరిస్థితి. ఎందుకు పెట్టిను? 30 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు కావాలని జిహెచ్ఎంసీ నిబంధనలు ఎందుకు పెట్టిను? అంటే ఏదైనా
ఈ జరిగితే ఏదైనా ఫైర్ జరిగినా ఇంకొకటి జరిగినా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు నేరుగా పోయి వాళ్ళని కాపాడడానికి అవసరమైనటువంటి అవకాశం ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టింది. ఇప్పుడు ఆ నిబంధనలన్నీ కూడా మీరు తోసి రాజేస్తూ ఉన్నారు. అంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి దానిలో మీరు వాళ్ళని డీల్ చేసి మీరు అమ్ముకోండి, టీడీఆర్లు అమ్ముకోండి, మీరు అక్రమ పద్ధతిలో గోండి అని గాంధీ చెప్పమన్నాడా వీళ్ళందరికీ? ఇప్పుడు లక్షలాది మందికి గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరు మీద, మూసీ పునర్జీవనం పేరు మీద మీరు చేస్తున్నది ఏంది? యాంటీ గాంధీ ఇష్యూసే కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంది, మీరు ముందు మూసీ పునర్జీవనం చేయండి. మూసీ పునర్జీవనం ముందే పేదల ఇల్లు కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ 2 సంవత్సరాలు ఒక్క ఇళ్ళన కట్టినరా మీరు? కూల్చివేతలు తప్ప ఎప్పుడన్నా ఒక్క కట్టడం అన్న కట్టినరా? ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనను మానుకోవాలి ప్రభుత్వం. మానుకొని హైదరాబాద్ నగరాన్ని ఒక ప్లాన్డ్ సిటీగా ఉన్నటువంటి నగరాన్ని మీరు డిస్ట్రక్షన్ మెథడ్లో నిర్మించేటువంటి పద్ధతి చేయకండి. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఇది మినీ ఇండియా, 28 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. దేశానికి మొత్తం ఒక రోల్ మోడల్గా ఉన్నటువంటి నగరం. మీరు మొత్తం లక్షలాది మంది ప్రజల్ని మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చి రేపు తద్వారా జరిగేటువంటి ఆందోళనలకు పురికొల్పి తద్వారా ఇదంతా ఏంటంటే ఇప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు ప్రభుత్వం ఇచ్చింది. వాటిని అడగడానికి ప్రజలందరూ రోడ్డు మీద వస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజల్లో ఆందోళన నెలకొనాలి. ఏ సమస్యలు అడగకూడదు, తమ సమస్యల కోసం పోరాటాలు చేయాలనేటువంటి స్టేజ్కి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి చాలా దుర్మార్గం. ఇంకొకటి కూడా చాలా చారిత్రక కట్టడాలు. ఉస్మానియా హాస్పిటల్ పోతుందండి, సాలార్జింగ్ మ్యూజియం పోతుంది. తర్వాత నీకు మెట్రో ఎక్కడుంది? మెట్రో రైల్ ట్రైన్ అంతా కూడా ట్రైన్ అంతా కూడా మూసీ పరివాహక ప్రాంతం నుంచే దాదాపుగా పోతున్నటువంటి పరిస్థితి. మరి బస్ స్టేషన్, సెంట్రల్ బస్ స్టేషన్ మూసీలోనే ఉంది. అది మూసీలోనే కట్టిండ్రు. మరి ఇప్పుడు అది ఏం చేస్తారు? ఇది అన్ని చారిత్రక కట్టడాలన్నీ కూడా కూల్చేసి, అంటే రేవంత్ రెడ్డి నగరం అనేది 4th సిటీ ఒకటే ఉండాలి, చార్మినార్ ఉండొద్దు, మక్కా మసీద్ ఉండొద్దు, లేకుంటే ఇంకొకటి ఉండొద్దు. హైదరాబాద్కు తలమానికమైనటువంటి ఏ కట్టడాలు లేకుండా 4th సిటీకి సంబంధించినటువంటి కట్టడాలే కనబడాలి, లేకుంటే ఆయన గురువు గారి కట్టడాలు కనబడాలని చేసేటువంటి కుట్రలో భాగమే ఈ మూసీ పునర్జీవనం. మనం చూస్తున్నాం పూర్తిగా హైదరాబాద్కు సంబంధించిన చారిత్రక కట్టడాలపై కూడా ఈ ప్రభుత్వం కక్ష కట్టిందని దేవిప్రసాద్ గారు అలాగే భరత్ గారు కూడా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. 4th సిటీ కోసమే ఈ మొత్తం కుట్ర కొనసాగుతుందన్న అనుమానం కూడా కలుగుతుందన్న విషయాన్ని స్పష్టంగా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భరత్ గారు, మనం చూస్తున్నాం అంటే ఫస్ట్ ఫేజ్లో కేవలం 3200 ఎకరాలు చూపించినప్పటికీ దాదాపు మూసీ పరివాహక ప్రాంతంలో అటు ఇటు 2 వైపులా కూడా నదికి దాదాపు కిలోమీటర్ వరకు భూసేకరణ జరిపే పెను ప్రమాదం పొంచుందనేది ప్రధానంగా ఈరోజు మనకు కనిపిస్తున్న అంశం. దీనివల్ల ఎలాంటి విధ్వంసం కావచ్చు, ఎలాంటి పరిణామాలు కావచ్చు చోటు చేసుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తాను? అసలు ఫస్ట్ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ధ్వంసరచన అనేది, ఈ ప్రోగ్రాం అంతా ఒక ధ్వంసరచన. ఇది తర్వాత గాంధీ గారు ఎన్నడూ కూడా ఆడంబరాన్ని ఆయన సమర్థించింది కాదు. ఆయన బ్యారిస్టర్గా సౌత్ ఆఫ్రికాలో పనిచేసి భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన దేశంలో ఉన్న అన్ని రకాల పరిస్థితులను చూసి ప్రజలకు దగ్గర కావడం కోసం, ప్రజలలో మమేకమయ్యే దానికోసం ఆయన ప్యాంట్ షర్ట్ని త్యజించి గోచి కండవాతోని ఆయన ప్రజలలోకి వచ్చినాడు. ఆయన చనిపోయేదాకా అంతే నిరాడంబరతతో ఉన్నాడు. అహింసను ఆయన ప్రమోట్ చేశారు. తర్వాత అది కాకుండా ప్రజలందరూ ఒక స్థాయికి డెవలప్ అయ్యే వరకు నిరాడంబర ఇవాళ నిజంగా ఒక బేసిక్ ఇష్యూ. ఒక ఆయనేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఒక 3000 కోట్లు ఖర్చు పెడతాడు. ఈయన వచ్చి ఒక 2000 కోట్లు ఖర్చు పెడతాడు. అదే 5000 కోట్లతో విగ్రహాన్ని పెడతానంట. ఈ సంబంధం లేదా? చర్చ చేయాల్సిన అవసరం కూడా లేదా? మీరు చేయాలనుకుంటే ఇప్పుడు 3000 కోట్లతోని ఒక సర్దార్ సరోవర్ ప్రాజెక్టులు మీరు కట్టినారు. ఏది సర్దార్ వల్లభాయ్ పటేల్
మరి 150 కోట్ల లోపట్నే 150 మొత్తం టోటల్ 150 crores లోపట్నే అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో పెట్టింది, మర్యాదపూర్వకంగా పెట్టింది. దానికి మర్యాద ఇచ్చేది లేదు. కనీసం ఇవాళ ఆ ప్రెమిసెస్ ఊకే నాదులు లేడు, ప్రజలకి దాన్ని చూడనీయట్లేదు. అహంకారాన్ని పెంచుతూ ఉన్నారు, సమాజంలో ఉన్న తరాల మధ్యన అంతరాన్ని పెంచుతూ ఉన్నారు, దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తూ ఉంది ఇవాళ ఈ గవర్నమెంట్. మ్యాజెస్టీ ఆఫ్ లాకి విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. చట్టం యొక్క బలాన్ని నిర్వీర్యపరుస్తూ ఉంటే దున్నపోతుల్లాగా ఇప్పుడు చూడండి, మహబూబ్ నగర్ కర్నూలు జిల్లాలో జరిగినది. కాలుతో పసిపిల్లని 2 ఏళ్ల పిల్లని పసిపిల్లని కాలుతో తంతి చచ్చిపోతుంది. ఏ సమాజాన్ని బిల్డప్ చేయాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సమాజాన్ని బిల్డప్ చేయాలనుకుంటున్నారు? ఒక పక్కన అహంకారాన్ని దుర్మార్గాన్ని ప్రోత్సహించుకుంటూ తర్వాత సహించడమే ప్రోత్సహించడం. ఇమీడియట్గా అతను అరెస్ట్ చేయాలి, ఇమీడియట్గా దాని మీద అన్ని చర్యలు తీసుకోవాలి. ఏ చర్యలు తీసుకోలేదు. అరెస్ట్ చేయించేదానికోసం, నిందితులను అరెస్ట్ చేయించేదానికోసం ఇవాళ అక్కడ నాయకులు జాతి మతము కులము ఏది లేకుండా అందరు పోయి కూర్చొని దానికి గిర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ అరెస్టులు ఉండవు, అయినా కానీ చర్యలు ఉండవు. ఈ ఆడంబరాలు ఇవంతా ఎక్కడ పోతా ఉన్నావు? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఆస్తి ప్రజల కోసం అంటే సమాజం కోసం సమాజ హితంలో కనుక దాన్ని అక్వైర్ చేసింది అనుకోండి ప్రభుత్వం, క్యాష్ కాంపన్సేషన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఓకే, ఎందుకు అనంటే దేనికోసం అనంటే ఆ క్యాష్ తీసుకొని వాళ్ళు వేరే దగ్గర ఇల్లు కట్టుకునే దానికోసం ఇమీడియట్గా ఉపయోగించుకునే దానికోసం ఉపయోగపడుతుంది మీకు. అందుకనే క్యాష్ అంటే ఏందండి, ఇప్పుడు ఈ 500 రూపాయల నోటు ఉన్నది, దీంట్లో మీరు చదవండి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రామిస్ చేస్తాడు, ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్. ఇది 500 నోటుకు 500 రూపీస్ విలువ అనేది ప్రామిస్ చేస్తారు. టీడీఆర్కి ఉంటుందా అది? ఇవాళ ఈ 2400 ఎకరాలకి టీడీఆర్ ఇష్యూ చేస్తే దే ఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ విచ్ హ్యాస్ నో వాల్యూ. దేనికి వాల్యూ, దీంతో సమానమైన వాల్యూ లేని ఒక పత్రాన్ని జారీ చేస్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ కరెన్సీని క్రియేట్ చేస్తూ ఉంది ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది చట్టబద్ధమా? ఇది చట్టబద్ధం కాదు. ఇది ఒక లిమిటెడ్ వేలో దాన్ని ఉపయోగించుకుంటే రోడ్ ఎక్స్టెన్షన్కి దానికి దీనికి అవసరం కాబట్టి కోర్టులు దాన్ని ఒప్పుకున్నాయి. కానీ ఈ రీతిలో మొత్తము 24,400 ఎకరాలు ఇప్పుడు, 3,200 ఎకరాలు ఇప్పుడు, తర్వాత 24,000 ఎకరాలకి, తర్వాత రాష్ట్రంలో ఉన్న ఎక్కడ అక్విజిషన్లకైనా ఈ రకంగా టీడీఆర్లు ఆల్టర్నేటివ్ కరెన్సీ చేయడం అనేది ఇది తప్పు. ఇది పూర్తిగా అంటే పర్టికులర్ ఏరియాలో వాడడం వేరు, దాన్ని జనరలైజ్ చేయడం వేరు. జనరలైజ్ చేయడం అంటే అది ఆల్టర్నేటివ్ కరెన్సీ క్రియేట్ చేయడం అనేది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఏం చేస్తున్నది? ఈ రకమైన దుర్మార్గానికి పాటుపడితే ఏం కావాలి? ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రభుత్వమే ఈ పని చేస్తే నిస్సాయులైన ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అందండి. ఇవాళ వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి, చాలా లీగల్ క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉన్నాయి దీంట్లో. ఇది దుర్మార్గం, ఇది దోపిడీ. ఇది రిజర్వ్ బ్యాంక్ యొక్క పనిని, వాళ్ళ యొక్క డ్యూటీని వీళ్ళు కొలగొట్టడం అనేది ఇది ఇట్లా చూసుకుంటూ కూర్చునే వ్యవహారం కాదు. ఇది పద్ధతి కాదు. ఇది హైకోర్టు కూడా రాజ్యాంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిని సుమోటో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సుమోటో ఇట్లాంటి విషయాలని సుమోటో విచారణకు తీసుకొని వీటి మీద విచారించాల్సిన అవసరం ఉన్నది. కోర్టుకు కూడా బాధ్యత ఉన్నది. ఓకే, ఎస్ దేవిప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం మహాత్మా గాంధీ గారు నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా తన జీవితాన్ని కొనసాగించిన సందర్భం అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. అలాంటి
మహోన్నతమైన వ్యక్తికి సంబంధించిన విగ్రహాన్ని దాదాపు 5,000 కోట్లతో పెడతామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందో దానిపై కూడా పెద్ద ఎత్తున అక్కడ స్థానికంగా కూడా పెద్ద ఎత్తున వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం. అహింసా మార్గాన్ని ఎంచుకున్న గాంధీ గారి విగ్రహం మాటున హింసను ప్రేరేపిస్తారా, మమ్మల్ని హింసిస్తారా అని చెప్పేసి అక్కడ బాధితులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. అంటే హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని, హైదరాబాద్కు ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ సంస్కృతిని, హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక విలువైనటువంటి ల్యాండ్ మార్క్ని ఇలా మొత్తంగా కూడా బ్రాండ్ని దెబ్బతీసే విధంగా ఒక సర్జికల్ స్ట్రైక్ రేవంత్ రెడ్డి చాలా కాన్స్పిరసీగా చేస్తూ ఉన్నాడు. అంటే ఈ నగరం అంతా కూడా, ఈ నగరం మీద విశ్వాసం పోవాలి ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా పోవాలి. కేవలం ఫోర్త్ సిటీ 4 బ్రదర్స్ మీదనే విశ్వాసం ఉండాలి అనేటువంటి పద్ధతిలో ఒక కాన్స్పిరెన్సీలో భాగంగా హైడ్రాన్ తీసుకొచ్చారు. మీరు దీనికి మూలం మనం మొదటి నుంచి కూడా చూడాలి. హైడ్రాన్ తీసుకొచ్చి పేద ప్రజలు ఈఎంఐల మీద పర్మిషన్లు తీసుకొని, జిహెచ్ఎంసీ పర్మిషన్లు తీసుకొని, అన్ని పర్మిషన్లు తీసుకొని కట్టుకున్న ఇళ్ళనే కూల్చేసేటువంటి పద్ధతి ఎట్లా చేసిండో హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా శుక్రవారం బుల్లోజర్లు పోతున్నాయి, శనివారం గూల కొడుతున్నాయి, పేద ప్రజల జీవితాలను బుగ్గి చేస్తున్నారని చెప్పి ఒక పెద్ద విమర్శ వస్తాం. ఇటువంటి విమర్శ వస్తున్నటువంటి సందర్భంలో మూసీకి సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు మూసీ పునరుజ్జీవనానికి మేము వ్యతిరేకం కాదు, మూసీ మీరు చెయ్యండి, కానీ మూసీలో ఉన్నటువంటి కట్టడాల విషయంలో మీరు మానవీయ కోణంతో వ్యవహరించాలి. మీరు అది అసలు క్లీన్ చేసినాక మంచి చేసినాక పక్కకి ఎందుకండి? ఇంకా మీరు పబ్బులు పెడితే మునిగిపోవా, హోటల్ పెడితే మునిగిపోవా, పేద ప్రజలు ఇల్లు మునుగుతుంటే రేపు అవి మునిగిపోవా? కాబట్టి ఇది పూర్తిగా ఒక కాన్స్పిరసీతో చేస్తున్నటువంటి కాంగ్రెస్ కుట్ర. కేవలం సాధారణ ఎన్నికల కోసం ఒక ఖజానాగా మార్చేటువంటి ప్రయత్నం, రిజర్వ్ బ్యాంక్గా మార్చేటువంటి ప్రయత్నం, ఇలా తెలంగాణని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రెండవది, ఇవాళ దేశవ్యాప్తంగా హింస మీద చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ హింసకు ప్రతిహింస చేసేటువంటి వాళ్ళు కూడా ప్రతిహింస వద్దనేటువంటి ఒక చర్చ తీవ్రంగా జరుగుతూ ఉంది. అంటే గాంధీ బోధించినటువంటి సూత్రాన్ని, గాంధీజీ అవలంబించినటువంటి సిద్ధాంతాన్ని ఇవాళ విశ్వవ్యాప్తంగా ప్రేమిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ గాంధీని తీసుకొచ్చి చర్చలో లేసి చిన్న పిల్లలతో గాంధీని అవమానపరిచే రీతిలో మాట్లాడుతారు. గాంధీజీ బతికుంటే మా తెరువు వచ్చేటువంటి వాడు కాదు, గాంధీ నిజంగా ఇవాళ చూసి ఉంటే ఈ సరోవర్ ప్రాజెక్టు వద్దనేవాడు, నా విగ్రహం వద్దు బాబు ఆ ఇల్లు ఉండని కోరుకునేవాడని ఇలా గాంధీని ఇలా ప్రేజ్ చేస్తూ అనేక మంది మాట్లాడుతున్నటువంటి తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే గాంధీ సిద్ధాంతాల పేరు మీద ఉన్నటువంటి ఒక పార్టీ గాంధీకి మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇలా పనిచేస్తున్నది అనేటువంటిది ఇలా చాలా స్పష్టంగా కనబడతాం. ఎందుకంటే 2,200 కోట్లు పెట్టి బాపూజీ విగ్రహం పెట్టడం, బాపూజీ విగ్రహం, మీరు బాపూజీ కన్న కళలు కావాలంటే మీరు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయండి, అసమానతలు లేనటువంటి సమాజాన్ని సృష్టించండి, నిరాడంబరతని పాటించండి. ఇవి ఏమి గాంధీకి ఇవి ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనే గాంధీ సిద్ధాంతాలతో, కేసీఆర్ గారి సిద్ధాంతం. ఇవాళ చిన్న రాష్ట్రాల సాధన కోసం ఆ రోజు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని హింసకు తావు లేనటువంటి ఒక సమాజాన్ని సృష్టించాలని కేసీఆర్ గారు కలలు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నేల ఇది. చాలా హింసతో ప్రజ్వరిల్లి హింస మాకొద్దని ఇలా ఒక అశాంతి లేనటువంటి ఒక సమాజం కావాలని కోరుకున్నటువంటి నేల మీద మీరు ఇటువంటి విధ్వంసాలు చేయడం అనేటువంటిది ఇది సీరియస్ ఇష్యూ. మూడవది ఇలా ఈ కట్టడాలు, మీరు 3,000 కట్టడాలు 10,000 అని చెప్పి గజెట్ రిలీజ్ చేసి 24,000 ఎకరాలకు మీరు రెడ్ మార్క్ ఎందుకు పెడుతున్నారు? రెడ్ మార్క్ అంటే రేవంత్ మార్క్ అంటే కన్సల్టెన్సీ అంటే దానికి ఫీజు, కన్సల్టేషన్ ఫీజు వేరే, సెటిల్మెంట్ ఫీజు వేరే, దాని డిలేషన్ ఫీజు వేరే, రెడ్ మార్క్ నుంచి గ్రీన్ మార్క్ రావాలంటే రేటు వేరే. అంటే ఇది మొత్తంగా కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఇది సరోవర్ కాదు, ఇది లెక్క కాదు, ఇది కేవలం దండుపాలెం బ్యాచ్ అనేటువంటిది ఎందుకు వస్తున్నది పేర్లన్నీ కూడా. కాబట్టి ప్రజాప్రభుత్వం అనేటువంటిది ప్రజల కోసం మీరు ఉన్నారు. ఇవాళ అడుగుతుంటే వాళ్ళ మీద కూడా నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు, అందులో ఉన్న వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. ఇది ఏం లేదు అని ఒక ఆయన అంటాడు, ఆయన భార్యనేమో మా ఇల్లు కూలిపోతుంది అంటాడు. ఇది రకరకాలుగా సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు సుందరీకరణ చేయండి, హైదరాబాద్ నగర ప్రజల్ని
మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా మౌలిక సౌకర్యాల కల్పన కోసం ప్రయత్నించండి. మేము ఎవరం కాదనం. ఆ పేరు మీద మీరు మొత్తం మానవ వినాశనాన్ని కోరుకోవడము, వికాసం పేరు మీద వినాశనాన్ని కోరుకుంటే మాత్రం బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో సహించదు. పీడితుల పక్షాన మేము నిలబడతాం. చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ బ్రాండ్ను బీఆర్ఎస్ పాలనలో విశ్వవ్యాప్తం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి పూర్తిగా విధ్వంసం చేస్తుందని భరత్ గారు అలాగే దేవిప్రసాద్ గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక రిజర్వ్ బ్యాంక్గా వాడుకుని తెలంగాణను హైదరాబాద్ను ఒక ఏటీఎంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందనే అనుమానం కూడా కలుగుతుందనే విషయాన్ని కూడా మనం ప్రస్తావిస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు, నిన్న క్యాబినెట్ సమావేశం జరిగిన సందర్భాన్ని మనం చూసాం. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఉద్యోగులకు సంబంధించి మరోసారి ఉద్యోగులపైనే భారం మోపుతున్నారనే అంశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. దీంతో పాటుగా రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంపై కూడా రైతులు అనేక రకాల ఆశలు పెట్టుకున్నారు, కానీ అవన్నీ కూడా నీరుగార్చిన సందర్భం కూడా కనిపించింది. క్యాబినెట్ సమావేశం తెలంగాణ ప్రజలకి తీవ్ర నిరాశకు గురి చేసింది, ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి. ఎందుకంటే తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక కేసీఆర్ గారు ప్రభుత్వ వ్యవస్థలు రైతుకు ఆసరా ఉండాలని రైతు బంధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ప్రారంభించి దాని మంచి ఫలితాలు తెలంగాణలో మనం చూసినాం. అంటే పంట పెరగడం కానీ, రివర్స్ మైగ్రేషన్ కానీ, ఇవన్నీ కూడా అంటే రైతులు అప్పుల ఊబిలోకి దిగకుండా సహాయం చేసేటువంటి ఒక వ్యవస్థ ప్రభుత్వం అనేటువంటి. అంటే నిజంగా ప్రభుత్వం అంటేనే అది బలహీనుల పక్షాన పేదల పక్షాన నిలబడేదే ప్రభుత్వం. బలమైనటువంటి వాళ్లకు ఆసరా చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉండదు. కానీ ఆ కాన్సెప్ట్నే ఇవాళ మార్చేసి మొత్తంగా కూడా రైతు బంధు ఎగ్గొట్టిండు. కనీసం ఇప్పుడని ఇస్తాడేమో. అంటే ఎన్నికలు ఉంటే తప్ప తెలంగాణలో ఇక రైతు బంధు రాదని తేలిపోయింది. పంచాయతీ ఎన్నికలప్పుడు రైతు బంధు, లేకుంటే లేదు. ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఏ బంధు లేదు. కాబట్టి మొత్తంగా కూడా ఇవాళ నిన్న తీవ్రమైనటువంటి నిరాశ. గ్యారంటీల మీద సమీక్ష లేదు, హామీల అమలు మీద సమీక్ష లేదు, అసలు ఏం చేస్తున్నాం అనేటువంటి విషయం మీద సమీక్ష లేకుండా క్యాబినెట్ పెద్ద ఆశలు కలిగించింది. మేము రైతున్నామని చెప్పి 2 రోజులుగా వార్తలు రాయించి సీఎం లీకులు చేసి రైతాంగాన్ని ఆశలకు గురి చేసి మొత్తంగా కూడా పంపించేది. రెండవది ఉద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగులకు రావాల్సిన 5 డిఎల్ లేవు, పిఆర్సీ లేదు, హెల్త్ కార్డులు లేవు. ఇవన్నీ తీసి ఇప్పుడు ఏం చేస్తుంది ఉల్టా 500 కోట్ల రూపాయలు ఉద్యోగుల నుంచి తీసుకొని ఆరోగ్య కార్డు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తావు. అంటే 1.5% పే మీద ఇవ్వాలని పెట్టింది. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి యావరేజ్గా 700 నుంచి 3,000 4,000 దాకా కూడా తీసుకుపోయి 500 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి. మళ్ళీ ఉద్యోగులు ఇచ్చినటువంటి దాని మీద ప్రభుత్వం ఎట్లిస్తుంది? ఇప్పుడు మేము దాచుకున్న సొమ్మే ఉద్యోగులు మాకు ఇస్తలేరని చెప్పి పెద్ద ఎత్తున నిరసన 70 మంది చనిపోయారు. మీరు ఈ డబ్బుకు గ్యారంటీ ఏంది? ఇవాళ మిగతాకేమో టీడీఆర్లు ఇచ్చి ఎలగొడుతున్నాం, మరి ఉద్యోగులకు సంబంధించి కూడా అంతే కదా. వాళ్ళకి టీడీఆర్ లేవు, ఏం లేవు. ఒక్కొక్కరికి 20 లక్షలు 30 లక్షలు ఇవాళ బాకీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఇస్తలేరు. 70 మంది చనిపోయినరు. ఇవాళ 1.5 మేము దాచుకున్న డబ్బే మాకు వస్తలేదు. మరి తీసుకున్న డబ్బు మీరు ఇస్తారా లేదా అనేటువంటిది ఉద్యోగుల్లో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది. సంవత్సరానికి 500 కోట్లు మీరు రియంబర్స్ చేయలేరా? కేసీఆర్ గారు అన్నారు, కానీ వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల సరిగ్గా సరగలేదు. ఆ లోపాన్ని సరిదిద్ది ఆరోగ్య కార్డులు ఇవ్వాలి 500 600. ఎందుకంటే మా భాగస్వామ్యం కూడా ఉందని చెప్పుకోవడానికి ఉద్యోగులకు కొంత పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ 1.5 పెట్టి ఉద్యోగుల దగ్గర తీసుకొని ఆ సొమ్మే వాళ్ళకి ఇచ్చి రూపాయి తీసుకొని పైసలు ఇచ్చేటువంటి ఈ కొత్త స్కీమ్ వల్ల ఇలా ఉద్యోగుల్లో చాలా ఆందోళన మొదలవుతున్నాయి. దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. పూర్తిగా నిరాశ. రెండవది, ఈ మళ్ళీ ప్రజాపాలన, మేము గడ్డీలు ఊలగొడతాం, కంచెలు ఎత్తేస్తామని చెప్పి ఇలా మొత్తం కంచెలు నిర్మిస్తున్నారు. అభేద్యమైనటువంటి కంచెలు. అంటే 2 సంవత్సరాలకే తీవ్రమైనటువంటి నిరసన వల్ల పంచాయతీ ఎన్నికల్లో చెంపదెబ్బ కొట్టిండ్రు, మున్సిపాలిటీ ఎన్నికల్లో తొడపాశం పెట్టిండ్రు. రేపు జరగబోయేటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా ఇలా ప్రజల ఆగ్రహం కొలిమిగా మారుతున్నది. కాబట్టి ఈ ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవడానంటే నిర్బంధం ఒక్కటే మార్గం. ఇందిరమ్మ పెట్టినటువంటి ఎమర్జెన్సీ లాంటి పాలనే జరగాలని ఇలా కంచెలు పెడుతున్నారు. కొత్త కొత్త బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, అందాల పోటీలు పెట్టిండ్రు, 50 ఫుట్బాల్ పోటీలను పెట్టుకున్నారు. అంటే మీ ఇలా బట్టి విక్రమార్క గారు ఇంత అందరూ ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించాలనుకుంటే ఆయన ఖమ్మంలో ఒక అభేద్యమైనటువంటి బిల్డింగ్ కట్టుకుంటా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా మూర్ఖంగా
తమ డబ్బును ప్రజల సొమ్మును దుబారా చేస్తూ తమ సౌకర్యాల కోసం వినియోగించుకుంటూ ప్రజలు డిమాండ్ చేసినప్పుడల్లా డబ్బులు లేవు అప్పులు అని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ చేస్తూ కాలం వెలుబుస్తా ఉన్నది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, నిర్బంధాలని, వారు పెడుతున్నటువంటి ఈ ఖర్చుని, ఎందుకు ఈ సీఎం కొత్త క్యాంప్ హౌస్కు 9 కోట్లతో కోట కూడా ఎందుకు ఏమైందని? మీరు ప్రజాపాలన కదా, ఎవరైనా రావచ్చు కదా 24 గంటలు. మరి ఈ గోడలు ఎందుకు, ఈ కూళ్ళు ఎందుకు అంటే ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి, కేసీఆర్ మీద అబండాలు వేసి, 9.5 పాలన మీద బురదేసి ప్రజల్ని ఎంతో కొంత కన్విన్స్ చేసేటువంటి పద్ధతులు చేసి 1.8%తో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఇలా ఇంకా దీన్ని ఎక్కడ మా మీద ఇరుచుకబడతారో జనమని భయపడి ఈ క్యాంపులు నిర్వహించుకుంటా ఉన్నాం. మీ కోటలు బద్దలు చేస్తారు. ప్రభుత్వం తీస్తుందా తీయదా వేరే విషయం. ప్రజా ఆగ్రహానికి ఏ ప్రభుత్వాలు నిలబడవు. తెలంగాణ గడ్డ అనేక సందర్భాల్లో ఇది నిరూపించింది, భవిష్యత్తులో కూడా నిరూపిస్తుంది. మనం చూస్తున్నాం రోజు రోజుకు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే మరోసారి కాంగ్రెస్ సర్కార్ అన్ని కూడా కంచెలు నిర్మించుకుంటా ఉంది అనే అంశాన్ని దేవిప్రసాద్ గారు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సీఎం కొత్త క్యాంప్ ఆఫీస్ కోసం ఏకంగా 9 కోట్లతో కోట గోడలు నిర్మిస్తున్న వ్యవహారం తెలంగాణ సమాజం అన్నీ కూడా గమనిస్తోంది. తప్పకుండా దీనికి గుణపాఠం చెప్తుందని కూడా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. భరత్ గారు, మనం చూసామా బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో రైతు బంధు టంచన్గా నాట్ల సమయంలో పడిన సందర్భం మనం చూసాం. పెట్టుబడి సాయం అందిన సందర్భంలో రైతులంతా కూడా చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకున్న సందర్భం. కానీ ఇప్పుడు ఏకంగా రైతు భరోసాను ప్రతి సీజన్లో కూడా ఎగ్గొడుతున్నారనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతుంది. మంత్రివర్గంలోనైనా నిర్ణయం తీసుకుంటారంటే అందులో కూడా లేకుండా మళ్ళీ జిల్లా పరిషత్ ఎన్నికల వరకు వాయిదా వేస్తున్నారనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ మొత్తం రైతు బంధుకు సంబంధించిన వ్యవహారాన్ని? మనం మీరు అందరు గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం, కేసీఆర్ గారు ఇది ఒక ఎన్నికల హామీ కింద రైతు బంధుని ప్రవేశపెట్టలేదు. పరిపాలనలో భాగంగా వారెన్నో డిక్లేర్ చేయకుండానే వారి మొత్తము పరిపాలన అంతా కూడా ఎలా సాగిందని అంటే సంపదను పెంచు, పేదలకు పంచు. అది పంచేది కూడా వారి యొక్క వివిధ రంగాల్లో ఉన్న ప్రజలకి అది ఉపయోగకరంగా ఉండేదానికోసం చేసిన ప్రణాళిక అది. ఏ రకమైన ఎన్నికలు కానీ ఓట్లకి సంబంధం లేకుండా రైతు బంధుని ప్రవేశపెట్టిన నాటి నుంచి కేసీఆర్ ప్రభుత్వం ముగింపు అయ్యే నాటికి కూడా అది కోవిడ్ అన్న ఉండనియండి, నోటుబందీ అన్న రానియండి, ఆ టైంకి పంట కాలానికి ముందు రైతులకు ఉపయోగపడే పద్ధతిలో వారి ఖాతాలలో డబ్బులు పడినది వాస్తవం. ఇది ప్రజలు అనుభవించింది, వాళ్ళ అనుభవంలో ఉన్న విషయం. ఇవాళ ఏ రైతును కదిలించినా చెప్పేది అదే. అట్లాంటి రైతు బంధు కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు వస్తే జనాన్ని మభ్యపెట్టేదానికోసం ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ఎలక్షన్ అఫెన్స్. ఇది అంటే కేవలం ఆ ఒక్క ఎన్నికలు ఇప్పుడు మాత్రమే ఒక విడుదల చేసినారండి. అది తర్వాత మళ్ళీ ఇంత మటుకు 2.5 సంవత్సరాల దగ్గర పడతా ఉంది. 2 సంవత్సరాల 3 నెలలు అయింది మీరు ప్రభుత్వం వచ్చి. ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో 2 సార్లు ఇచ్చినారు. అదే అందరికి ఇవ్వలేదు. ఆ ఇచ్చింది మొదటి విడత ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారి ప్రభుత్వము సందర్భంగా ఒక విడుదల చేయాల్సింది ఈ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గం వల్ల ఆ రోజు ఆపడం జరిగింది. ఆనాటికి 7,300 కోట్ల రూపాయలు రైతు బంధు రిలీజ్కి సిద్ధంగా ఉన్నది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంబటే రిలీజ్ చేస్తామని చెప్పి ఎంబటే రిలీజ్ చేయలేదు. దాన్ని చేయకుండా దానికి అన్ని కట్టింగులు పెట్టి తర్వాత ఎప్పుడు ఇచ్చినారు, అది కూడా మొత్తం ఇవ్వలేదు. అదొకటి. ఆ తర్వాత మొన్న ఈ ఎన్నికల ముందు, పంచాయతీ ఎన్నికల ముందు ఇచ్చిన ఇంకొక విడత. ఇది తప్ప ఇంత మటుకు 5 విడతలుగా రావాల్సిన రైతు బంధు 2 వచ్చింది, 3 ఎగ్గొట్టి. ఆ 2 కూడా తూతూ మంత్రం తుపకాయ మంత్రం చేసిన కొంతమందికి ఇచ్చారు, చాలా మందికి ఎగ్గొట్టారు. ఇది వాస్తవం. ఇది అయితే 6 గ్యారంటీలు అని చెప్పినారు. ఈ 6 గ్యారంటీలని ఒకటే గ్యారంటీ కింద కన్సాలిడేట్ చేసినాడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఏంటంటే చావు. 70 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు.
ఎంతోమంది పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకున్న వాళ్ళు వాళ్ళని చావుకు గురి చేసినారు. తరువాత రైతులైతే ప్రతిరోజు ఒక రైతను సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా చావులేనండి. ఎక్కడ చూడండి, మీరు పేపర్ తీసి చూడండి, ప్రతిరోజు ఆత్మహత్యలు, చావులు, ప్రమాదాలు. చావును గ్యారంటీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు ఎక్కడ అమలు కాలే, చావును మాత్రం గ్యారంటీ చేసి ప్రతి చోట చివరికి 2 నెలల పసికందు ఆ పిల్ల గుళ్ళో పడుకున్న పసికందుని కాలుతో తన్ని చంపేసినంత కాంగ్రెస్ పార్టీ సర్పంచే యాక్షన్ లేదు. ప్రతి చోట కూడా ఒక మరుభూమిలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని తీసుకొని రావడము, హైదరాబాదు తర్వాత తెలంగాణ యొక్క ప్రతిష్టని ప్రతిరోజు కూడా దిగజార్చే కార్యక్రమం చేయడం మూలంగా ఇవాళ తెలంగాణ భవిష్యత్ అనేది అంధకారంలో ప్రతిరోజు అంధకారంలో కూరుకుపోతూ ఉన్నది. దీని మీద ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది, పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. దేవిప్రసాద్ గారు, చివరిగా మనం ముగించే ముందు మనం చూస్తూ ఉన్నాం, అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ రైతు భరోసాతో పాటు ఇతర గ్యారంటీలకు సంబంధించి కూడా ఎక్కడా చర్చ జరగని సందర్భం, దీనికి తోడుగా బడ్జెట్ సమావేశాలని పండుగలు ఉన్న సందర్భంలో తూతూ మంత్రంగా ముగించాలనే ఒక ఆలోచన, ఒక నిర్ణయం కూడా నిన్న క్యాబినెట్లో తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి క్యాబినెట్ సమావేశాల సందర్భాన్ని, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, తీసుకున్న నిర్ణయాలను ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు చాలా కీలకం రాజు గారు, ఎందుకంటే గత 2.5 సంవత్సరాలు అయిపోయింది ఇది ఒక పెట్టేటువంటి బడ్జెట్. అంటే కాంగ్రెస్ పార్టీ టెన్యూర్లో అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్. అంటే గ్యారంటీలన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ కావాలి. ఇవాళ నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ ఉండాలి, ఉద్యోగుల పిఆర్సీ రిఫ్లెక్షన్ ఉండాలి, అట్లాగే మహిళలకు 2,500 ఇస్తామని ఇచ్చినటువంటి గృహజ్యోతికి సంబంధించి ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ళు మీరు 3,500 5,000 కడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి వాటికి రిఫ్లెక్షన్ ఉండాలి. ఇక అంటే చాలా విషయాలు, తులం బంగారం ఇస్తారా లేదా రిఫ్లెక్షన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో పెట్టేటువంటి ఒక అవకాశం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఈ విషయాలన్నీ కూడా ఇందులో ఉండాలని డిమాండ్ చేస్తుంది. రేపు అసెంబ్లీలో పట్టుబడుతుంది. మా కేటీఆర్ కానీ మా ఉపనాయకుడు హరీష్ రావు కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఏమైపోయిందంటే నిలదీతకు అవకాశం లేకుండా తూతూ మంత్రంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టి చప్పట్లు కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. అందుకే పండుగల ముందు మళ్ళీ ఎందుకు పెడుతున్నారు ఆ సమావేశాలు, ఇంత ఆదరబాదరగా పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి విషయం కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ మీరు పండుగల మధ్యలో పెట్టి బడ్జెట్ మీద ఒక సవివరమైనటువంటి చర్చ జరగాలి. ఇవాళ ఈ బడ్జెట్లో మీరు ఒకవేళ ఈ బడ్జెట్లో ఈ రిఫ్లెక్షన్స్ రాకుంటే, మీరు 6 గ్యారంటీలు 420 హామీలకు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ రాకుంటే మీరు మొత్తంగా కూడా మీ మేనిఫెస్టోను బొందబెట్టినట్టే. మేనిఫెస్టోను ప్రజల్ని మీ వరంగల్ డిక్లరేషను, కామారెడ్డి డిక్లరేషను, ఇంకొక డిక్లరేషన్, అన్ని డిక్లరేషన్లకు మీరు మంగళం పాడినట్టే. కాబట్టి డెఫినెట్గా ఇందులో ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ ఇలా ఈ బడ్జెట్లో రిఫ్లెక్ట్ కావాలి. ప్రజలకు మీరు చెప్పినటువంటి అన్ని డిక్లరేషన్లకు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ ఉండాలి. మీరు ఈ మొత్తంగా కూడా ఇవాళ మూసీ సుందరీకరణ పేరు మీద కోట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, పోర్టు సిటీ మీద కోట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, ఫార్మా సిటీ మీద కోట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, యూనివర్సిటీ భూములను తెగనమ్ముకునే ప్రయత్నం చేస్తారు, హౌసింగ్ బోర్డులను అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి కేంద్రం నుంచి ఏమైనా తెస్తున్నా అంటే చాతగాని దద్దమల్లాగా కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనడం లేదు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడలేదు, ఆయనను వలకరించలేదు, ఆయనకు దండం పెట్టలేదు, ఆయన కాలు మొక్కలేదు అని దుష్ప్రచారం చేసినటువంటి పార్టీ మీరు రోజు పోతున్నారు కదా, రోజు మొక్కుతున్నారు కదా, రోజు మీరు ఆయన వెంటబడి అడుగుతున్నారు కదా, రోజు మంత్రులందరినీ అడుగుతున్నారు, తెచ్చింది ఏంది అని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ గారు ఉత్తగానే తన నిరసనను తెలంగాణ ప్రజల సింబాలిక్గా తన నిరసనను ప్రకటించాడు. కేసీఆర్ వ్యక్తిగతమైనటువంటి నిరసన కాదు అది, మొత్తం తెలంగాణ ప్రజల ఆగ్రహం. మీరు విభజన చట్టాల అంశాన్ని పట్టించుకోవడం లేదు, ఫెడరల్ స్ఫూర్తిని మర్చిపోయినరు, ఇచ్చినటువంటిది ఏమీ లేదు, గుండు సున్నా అని కేసీఆర్ గారు ఒక నిరసన రూపంలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు బడేబాయ్ చోటాబాయ్ అని ఇద్దరు దోస్తీ పెట్టుకొని 8+8 ప్రజలు ఇస్తే మీరు తెచ్చింది గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఈ బడ్జెట్ డెఫినెట్గా కాంగ్రెస్ తీసుకురాబోయేటువంటి బడ్జెట్ను కడిగేసేటువంటి ప్రయత్నం, ఒకవేళ పెట్టకుంటే నిలదీసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. చాలా ముఖ్యమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. 8+8
16 ఎంపీలను కాంగ్రెస్ బీజేపీ గెలిపిస్తే తెలంగాణకు తెచ్చింది గుండుసుండా అనే అంశాన్ని ఇప్పటికే తెలంగాణ సమాజం గమనిస్తోంది. దీంతో పాటు వచ్చే బడ్జెట్ సమావేశాలను కూడా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను కూడా కేవలం తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం. బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోనే కాదు రాష్ట్ర చట్టసభలో కూడా కాంగ్రెస్ సర్కార్ను అడుగడుగునా నిలదీస్తుంది, ప్రజల పక్షాన పోరాడుతుందనే అంశాన్ని దేవిప్రసాద్ గారు, భరత్ గారు కూడా స్పష్టంగా తెలియజేస్తున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు, భరత్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.